అయోధ్య రామ మందిరంలో నేడు అభిజిత్ ముహూర్తంలో ధ్వజారోహణం ఉత్సవం జరగనుంది. సాధారణంగా శ్రీరాముడి కళ్యాణం, పట్టాభిషేకం సహా అన్ని ఉత్సవాలు ఈ ముహూర్తంలోనే జరుగుతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల కంటే 24 నిమిషాల ముందు ప్రారంభమై 12 తర్వాత ఇంకో 24 నిమిషాలు ఈ ముహూర్తం ఉంటుంది. అసలు శ్రీరాముడి ఉత్సవాలన్నీ అభిజిత్ ముహూర్తంలోనే ఎందుకు జరుగుతాయి? ఆ ముహూర్త విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకోండి. అభిజిత్ ముహూర్తం అంటే సూర్యోదయానికి ప్రారంభం చేసుకొని సూర్యోదయం మొదలుగా వచ్చేటటువంటి 4వ ముహూర్తం ఇది అభిజిత్ ముహూర్తం. సూర్యోదయ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయం కంటే పూర్వమే ఉంటుంది. సూర్యోదయం నుంచి 4వ ముహూర్తం అభిజిత్ ముహూర్తం. సూర్యాస్తమయంలో ఉండేటటువంటి ముహూర్తం గోధూళిక ముహూర్తం. ఈ 3 కాకుండా ఇంకా అనేక ముహూర్తాలు శుభకరమైనవి, అశుభకరమైనవి కూడా ఉంటాయి. ఒక్కొక్క ముహూర్తం ఉజ్జాయింపుగా 2 గంటల ప్రమాణం ఉంటుంది. ముహూర్తం అత్యల్పమైనటువంటి సమయం, కానీ ఆ ముహూర్తం ఉండే సమయం ఒక లగ్నానికి సంబంధించినది. ఆ లగ్నం ప్రమాణం 2 గంటలు కనుక ఉజ్జాయింపుగా 2.5 గడియలు కనుక 1 గంట ఇలా తీసుకొని రోజుకు ఉండేటటువంటి 60 గడియలను 24 గంటలను విభజించి 8 గడియలు లేక 2 గంటలు ఇలాంటి లెక్కలతో 12 లగ్నాలు మేషం నుంచి మీనం వరకు ఒక్కొక్క లగ్నం 2 గంటలు అని చెప్పిన జ్యోతిష శాస్త్రం 3 ముహూర్తాలు. సూర్యోదయం నుంచి 4వది ఇది అభిజిత్ ముహూర్తం. ఈ ముహూర్తానికి సంబంధించి 21 దోషాలు ఏవీ పనిచెయ్యవు. ఖర్జూరిస్థ సమాంఘ్రిభంగ్రహణ పంచోత్పాదవం యః పంచాంగ వశుద్ధిహీనకు సంక్రాంతి పాపినాం. కాలామృతంలో ప్రతి లగ్నానికి 21 దోషాలు ఉంటాయంటారు. ఈ దోషాలు లేని ముహూర్తం అభిజిత్ ముహూర్తం. శ్రీరామాయణంలో సీతాదేవిని వెతకడం కోసం వానరులంతా దక్షిణం దిక్కున ప్రయాణం అయినటువంటి సమయంలో అంగదుడి నేపథ్యంలో ప్రయాణమైనటువంటి ఈ వానరులంతా సముద్రం ఒడ్డున నిలబడి సముద్రం దాటాలి. ఎవరు? తమలో హనుమంతుడికే ఆ అధికారం ఉంది, యోగ్యత ఉంది అని జాంబవంతుడు నిర్ణయం చేసిన తర్వాత ఈ వానరులంతా అంగదుడి నేతృత్వంలో అభిజిత్ ముహూర్తం కోసం ఎదురు చూశారు. శ్రీరామాయణంలో ఈ ముహూర్త సమయం మనకు అక్కడ కనిపిస్తుంది. కిష్కింధకాండ చివరి సర్గలో మనం అభిజిత్ ముహూర్తం అన్న అంశాన్ని ప్రత్యక్షంగా గమనించవచ్చు.